హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఇవాళ మన టాపిక్ పేరు వచ్చేసి తమో రజో సత్వగుణాలు. గుణం అంటే అంతర్ పరిస్థితి, కర్మ అంటే బాహిర్ కార్యకలాపం. సో గుణం అంటే ఏంటి? అంతర్ పరిస్థితి అన్నారు అంటే మనం లోపల ఎలా ఆలోచిస్తామో అనేది మన గుణం. మనం కర్మ అంటే బాహిర్ కార్యకలాపం. సో మా కర్మ అంటే మనం చేసే పనులు అనమాట. సో మన గుణాల బట్టి మన కర్మలు ఉంటాయి అన్నమాట. సో మన కర్మల వల్ల మన గుణాలు మారుతూ ఉంటాయి. సో కర్మలు అనేవి మనం ఏమైతే కర్మలు చేస్తామో దాని నుండి మనం లెసన్స్ నేర్చుకుంటాము. దాన్ని బట్టి మన గుణాలు మారుతూ ఉంటాయి. మనం ఆ లెసన్ నేర్చుకునేంత వరకు ఆ కర్మలు రిపీట్ అవుతూ ఉంటాయి. సో వన్స్ ఆ లెసన్ నేర్చుకున్నాక వేరే లెసన్స్ నేర్చుకోవడానికి రెడీ అవుతాం అనమాట. ఆ కర్మలు అనేవి కిందటి జన్మలో ఉంటాయి, ఈ జన్మలో చేసే కర్మలు ఉంటాయి. 90% కిందటి జన్మలో కర్మలే ఉంటాయండి. 10% మాత్రం ఈ జన్మలో చేసే కర్మలు ఉంటాయి. సో వాటన్నిటికీ లెసన్స్ నేర్చుకోవడానికి వస్తాము. ఏమన్నా నేర్చుకోలేదు, లెసన్స్ మిగిలిపోయినాయి అంటే మళ్ళీ వచ్చే జన్మ తీసుకుంటాం, ఇంకో జన్మ తీసుకుంటాం మనం, అలా అనమాట. సో ఆ కర్మ మనం ఆ లెసన్ నేర్చుకునేంత వరకు ఆ కర్మ రిపీట్ అవుతూ ఉంటుంది అలా. సో గుణము కర్మ అనేవి పెనవేసుకున్న రెండు పాముల లాంటివి. అంతర్ పరిస్థితిని బట్టి మనుషులను తమోగుణ ప్రధానులుగా, రజోగుణ ప్రధానులుగా, సత్వగుణ ప్రధానులుగా, శుద్ధ సాత్వికులుగా, నిర్గుణులుగా విభజించవచ్చు. సో తమగుణ ప్రధానులు ఎలా ఉంటారంటే కుంభకర్ణులాగా ఉంటారు అన్నారు. సో శారీరక అవసరాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చేవారంట వాళ్ళు. సో వాళ్ళకి కష్టాలు వచ్చాయనుకోండి, వాళ్ళు ఆర్తనాలు పెడుతూ ఉంటారు, రక్షించండి రక్షించండి అని. అది వాళ్ళు చేసే తప్పులు కావచ్చు, వేరే వాళ్ళు చేసే తప్పులు కావచ్చు. సో మనం చేసే తప్పులకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదండి. సో వాళ్ళు అలా ఉండరు అనమాట, తమోగుణ ప్రధానులు. సో రజోగుణ ప్రధానులు ఎలా ఉంటారంటే వాళ్ళు రావణాసురులాగా ఉంటారనమాట. ఎప్పుడు కీర్తి కావాలి వాళ్ళకి, పేరు ప్రతిష్టలు కావాలి. అట్లానే అంతులేని పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు ఎంత అధర్మానికైనా పాల్పడతారనమాట. అంతులేని సుఖాలు అంటే మెటీరియల్ డిజైర్స్ మీద ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కోరికలు, నాకు అది కావాలి, ఆ భవనాలు ఇంకా చాలా ఉంటాయి, మెటీరియల్ డిజైర్స్ అంటారు. సో దానికోసం ఎంత అధర్మానికైనా పాల్పడతారు వాళ్ళు, ఎంత తప్పుకైనా దిగజారుతారనమాట. సో అలా వాళ్ళని రజోగుణ ప్రధానులుగా విభజించారు. సో సత్వగుణ ప్రధానులు ధర్మాభిలాషులు. సత్వగుణ ప్రధానులకి ధర్మం అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. సో వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు విభీషణుడిలాగా ఉంటారు. సత్వగుణ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు విభీషణుడిలాగా ఉంటారనమాట. వాళ్ళు బుద్ధిజీవులు, ఇంకా జ్ఞానయోగ జిజ్ఞాసులు. ఓకే, ఇంకా శుద్ధ సాత్వికులు ఉంటారు. ఇంకా సత్వగుణాల తర్వాత ఇంకొక వర్గం, అదేంటంటే శుద్ధ సాత్వికులు. సో వాళ్ళు ఏంటంటే మోక్ష సామ్రాజ్యాన్ని ఏలేవారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు అన్ని లెసన్స్ నేర్చేసుకున్నారు, ఇంకా చివరి దశలో ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలా ఉంటారంటే మన శ్రీరాముడిలాగా జ్ఞానులు, సిద్ధులు అలా ఉంటారనమాట. సో మనందరి ధ్యేయం ఏంటంటే మనం శుద్ధ సాత్వికులుగా, నిర్గుణులుగా త్వరగా మారాలి. అదే మన ధ్యేయంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లెసన్స్ నేర్చుకునేంత వరకు మనం పుడతానే ఉంటాం కదండి. మనము ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోవాలనుకోవట్లేదు కదా. పునరపి జననం పునరపి మరణం అన్నారు కదండి, ఇదే అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.